జనాన్ని భయపెట్టాలని చూస్తావా? అవును, భయపెడతాం. మా రాజకీయం ఇంతే. దమ్ముంటే ఎదురు వచ్చాడు కూడా. రాజకీయం తిన ఫుడ్లో ఉందేమో, నాకు బ్రెడ్లో ఉందిరా బెడి ఫుడ్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను ఎదురు వస్తే ఢీ కొట్టేది ఎవడు? జీవితం ఎదురొచ్చేవాడెవడు, ఢీ కొట్టేవాడెవడు? తొక్కి పడేసా ఎక్కుతున్నావు. తొక్కి పడేసా అంటే ఏంటి? చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదురు చెప్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఇప్పుడే చంపేస్తా. నాకు పేషెంట్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్ ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా? నన్ను వాడుకోమంటారా? సార్ 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 మీరు తప్పు చేసినట్టు ఇటువంటి ఆపాలి జరగదు. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపెడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావు. అబ్బే షూటర్ని కాల్చి పడేస్తా నాకు కొడక్క. రానన్న ధైర్యమా, లేడన్న నమ్మకమా? అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా నేను అక్కడ ఉంటా. ఆ వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతేనైనా అర్థం కావాలి. అర్థం కావాలా? నాకు ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, మ్యాగ్యులేషన్లు ఉండవు, క్యాల్కులేషన్లు ఉండవు. చెప్పండి వాడికి. ట్రేడ్ అయినా సెంటర్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పొగరైనా పవరైనా నేను దిగనంత వారికి. కాన్స్టెంట్ రిపీట్, హిస్టరీ రిపీట్.